భక్తుల మనోభావాల గురించి సుజనా చౌదరి గారు ఏమన్నారో ఒకసారి మీకు వినిపిస్తాను. దాని తర్వాత ఐ గో ఇన్ టు డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. జంతువుల కొవ్వు కలిసిందా లేదా అనేటువంటి విషయం మీద చంద్రబాబు నాయుడు గారు తొందరపడి మాట్లాడారని మీరు అనుకుంటున్నారా? అంటే ఆయన అంత అనుభవం కలిగిన వ్యక్తి అని అనుకుంటున్నారని నేను అనటం భావ్యం కాదు. కానీ ఏది కలిసింది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే భక్తుల సెంటిమెంట్ని చాలా దెబ్బ కొడుతా ఉంది. ఇది మనోభావాన్ని దెబ్బ కొడుతా ఉంది. మధ్యలో సమ్ బాత్రూమ్స్ క్లీన్ చేసే కెమికల్స్ కూడా చెప్పారు అని అన్నారు. నేను చదవటమే. బట్ ఇవన్నీ ఎవరు ధృవీకరించారు, ఎవరు సలహా ఇస్తున్నారు ఏంటి నాకైతే అర్థం కావట్లేదు. బట్ జంతువుల కొవ్వు కలిసి ఎవరు సలహా ఇవ్వక్కర్లేదు సుజనా చౌదరి గారు. జంతువులకు కలిసిందని ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చింది. గో అండ్ క్వశ్చన్ ది సెంట్రల్ గవర్నమెంట్ ఎంటిటీస్. రెండోది, దాంట్లో కలిసిన విషయాన్ని మాత్రమే ప్రజల దగ్గరకు చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లిన తర్వాత సో కాల్డ్ ఎక్స్టీటీడీ చైర్మన్ వెళ్ళిపోయి సిబిఐ ఇంటర్వెన్షన్ కావాలంటే సిబిఐ నేతృత్వంలో వాళ్ళు ఫామ్ చేసిన టీం, అట్ ద సేమ్ టైం సిట్ వాళ్ళు ఇచ్చిన చార్ట్ షీట్ లో పేర్కొంది ఏంటంటే పామ్ ఆయిల్ కెరమిన్ ఆయిల్ ఇదంతా కాకుండా లప్సా అనే కెమికల్ ఉంది. మీరు చదవలేదు అనుకుంటా ప్రాపర్గా రిపోర్ట్ని. లప్సా కెమికల్ ఈజ్ యూజ్డ్ ఇన్ బాత్రూమ్ క్లీనర్స్, ఇన్ డిటర్జెంట్స్. సో ఇట్ ఈస్ అ హార్మ్ఫుల్ కెమికల్. ఆఖరికి బీజేపీ ఏపీ సంబంధించిన మాధవ్ గారు కూడా దీన్ని ఏకీభవించారు అండ్ అంగీకరించారు.